మనం యథార్థంగా బిలీవర్స్ గా ఉన్నవాళ్ళు మనతో ఉండి కూడా మారు మనస్సు లేదు అని అంటే ఎలా స్పందించాలి? If some believers are like honest and sincere, if they say they're not having repentance, how to respond? So you say believers, మీరేం బిలీవర్స్ అని చెప్తున్నారు, how they became believers without repentance? రిపెంటెన్స్ లేకుండా బిలీవర్స్ ఎలా అవుతారు? So believers, they have repented and become believers. కాబట్టి మారు మనసు పొందడం బిలీవర్స్ అవ్వలేరు. And it is not our duty to make them repent. కాబట్టి వాళ్ళు మారు మనసు పొందాలి, పొందించేటట్టు చేయటం మన పని It కాదు. is a work of the Spirit of God. ఇది దేవుని యొక్క ఆత్మ చేయాలి. That convicts. అది మనల్ని ఒప్పింప చేయాలి. With that conviction, they have a sorrow, godly sorrow. కాబట్టి అలా దేవుడు ఒప్పించినప్పుడు వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉంటారు. They have a grief. వాళ్ళు దుఃఖాన్ని కలిగి ఉంటారు. So that is the work of the Spirit of God. ఆత్మ పని చేయాలి, దేవుని ఆత్మ. So you can pray to God. నువ్వు ప్రార్థన చేయొచ్చు. Lord, I cannot save them. వాళ్ళు నేనేం I రక్షించలేను. cannot give them repentance. వాళ్ళకి మారు మనసు నేనివ్వలేను. You work in their hearts, Lord. వాళ్ళ హృదయాల్లో మీరు పనిచేయండి. You pray to God. దేవునికి ప్రార్థన చేయండి. Pray with faith. విశ్వాసంతో God will do wonders. దేవుడు అద్భుతాలు చేస్తాడు.